హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా వాళ్ళతో కలిసి మన ప్రతిపాడికి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎరకంపాలెం అనే వాటర్ ఫాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వస్తాయి. పదండి, మిగతా విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం. మాకు మా స్టార్టింగ్ పాయింట్ నుంచి 41 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అరౌండ్ 1.5 hours జర్నీ చేయాలంట. చూద్దాం మరి. నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు ఈ ఎరకంపాలెం వాటర్ ఫాల్స్ మీద వ్లాగ్ చేయమని. అండ్ చాలామందికి ఈ వాటర్ ఫాల్స్ కోసం తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇది చాలా మారుమూల ప్రదేశంలో అయితే ఉంటుంది. అండ్ మనం ప్రస్తుతానికి అన్నవరంలో అయితే ఉన్నాం. దారిలో ఫ్యూల్ అయిపించుకొని మా రైడ్ కంటిన్యూ చేసాం. కాకినాడ సైడ్ డైవర్షన్ తీసుకోకుండా రాజమండ్రి సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 సైడ్స్ నేచర్ వ్యూ అయితే భలే ఉంటుంది. అక్కడ దూరంగా హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అదే కొడవలి విలేజ్. ఇప్పుడు మనం కొడవలి విలేజ్ ఎంట్రన్స్ని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రతిపాడు దగ్గర ఉన్నాం. మీరు ప్రతిపాడు ఊరు లోపల నుంచి రావచ్చు, లేదా ఊరు లోపలికి డైవర్షన్ తీసుకోకుండా మెయిన్ రోడ్ మీద కూడా రావచ్చు. మాకు చిన్న పని ఉండి ఊరు లోపలికైతే వచ్చాం.
మీరు ఊరు లోపల నుంచి వచ్చినా లేదా డైరెక్ట్గా మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చిన స్వామి వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి డౌన్కి డైవర్షన్ తీసుకోవాలి. కనిపించే గుడి దగ్గర నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. ఫైనలీ వాటర్ ఫాల్ లొకేషన్కి అయితే చేరుకున్నాం. పైన ఇల్లు కనబడుతుంది కదా, అక్కడ వరకు ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి. పై వరకు నియర్లీ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఏంటి దీన్ని చూసి అప్పుడే వచ్చామనుకుంటున్నారా? లేదు, ఇంకొంచెం పైకి వెళ్ళాలి. ఫైనల్లీ మన డెస్టినేషన్ చేరుకున్నాం. మాకు పై వరకు ఎక్కడానికి సరదా తీరింది, బట్ దీన్ని చూడగానే మొత్తం మర్చిపోయాం. ఇంకొంచెం పై వరకు ఎక్కొచ్చు, బట్ స్టెప్స్కి మొత్తం నాచు పట్టేసింది. మేము తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హే గైస్, ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాం. అంతవరకు బాయ్ బాయ్.